కాళ్ళు మర్చిపోయింది. నాన్న నీకు అమ్మకి షష్టి పూర్తి చెప్పిద్దాం అనుకుంటున్నా ఎల్లుండి. షష్టి పూర్తి అంటున్నావు, నా బిడ్డకి చెప్పినావా? నాన్న దాన్ని పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చినాం, మనం అనేటోళ్ళు వస్తారు లేకపోతే రారు. వీటితో కాదు కానీ నా మనమడికి ఫోన్ చెప్తా. హలో హలో తాత, మీ అత్త వస్తుంది, తీసుకురా. సరే నేను పోతున్నా బస్ స్టాండ్కి. హలో, రేపు రీఛార్జ్ చేయాలా? నువ్వే వస్తే నాకు చెప్పానికి రీఛార్జ్ చేయమని. చూడేది రీఛార్జ్ చేయమంటున్నా నాది. హలో, దిస్ ఇస్ భాస్కర్. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఓకే, నెక్స్ట్ వి విల్ మీట్ డెఫినెట్లీ ఇన్ హైదరాబాద్. ఏంది కంపెనీ? నాకు తెలియకుండా కంపెనీ మెయింటైన్ చేస్తున్నాను. ఇంతకీ అల్లుడేనే? పాపం మీగలాగుతున్నాయి, పడుకుని డిస్టర్బ్ అవుతున్నాయి. పట్టుకోలే, తాగిపోతాడు. అత్త మంచిగున్నారా? మంచిగున్నాం. సరే పోయేత్తా. ఎటు మీరు వస్తారు కదా, పికప్ చేసుకో. తాగిపోతాడా? ఈయన వచ్చినాం కదా. అరే సామాన్లు బస్సు పోతుంది. నర్రి దిగుర్రి. అరే మిమ్మల్ని ఎక్కించుకున్న ట్రాక్టర్ వేసుకొచ్చిన బస్ స్టాప్ దగ్గర ఉంది. కూర్చో, పక్కన కూర్చో. ఏంది ఇది? ట్రాక్టరా? నమ్మవా? నమ్మను. ఇప్పుడు నమ్ముతావు. స్టార్ట్ చేయి, జల్దీ, లేట్ అవుతుందంట. ఏరేది ఇగో ఇదే అమ్ము, పెట్టుకో. ఏంద్రా? బండ్లో డీజిల్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? 500 కావాలి. నీతో 500 నీకు డీజిల్ 200. ఇది కూడా 500. వచ్చిందా? వాటి షేప్ జర్నీ. మన ఇల్లేది ఆడ రాయి కనపడుతుందా? అన్నేనా? అక్కడి నుంచి 40 కిలోమీటర్లు. సదా రాజు మీద మంచి పగ పెట్టినట్టున్నారు. వచ్చినామా? ఇదేనా ఇల్లు? నాకు డౌటే, దిగితే కానీ అర్థం కాదు మనదో కాదో. ఇగో మీరు కూర్చోరి, నేను పోయి ఫ్రెష్ అప్ చేస్తా. మా అల్లుడు గాడు ఏమనుకో, కొంచెం తాగిపోతే మర్చిపోతాడు ఏందనేది. తాగని మర్చిపోతారా? అన్ని మర్చిపోతాడు. అత్తమ్మ వస్తురు, బస్ స్టాండ్ పోవాలి. అల్లుడు ఇట్లా ఎటు మీరు వస్తురని చెప్పి నేను బయలుదేరిన ఇప్పుడు బస్ స్టాండ్ కి. మేము వచ్చేసాం కదా. అప్పుడు వచ్చేసి ఎట్లా? మీరు బస్ స్టాండ్ పోండి, ట్రాక్టర్ వేసుకొస్తా. నువ్వే తీసుకొచ్చినావు, మర్చిపోయినా? అంతా కలిమా, ఏం అర్థం కావట్లా. అత్త ఇంకోటి, మీరు వస్తున్నారని చెప్పి చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇవి కాకుండా పప్పు చేపించిన. అవైతే వేడి చేస్తుంది. ఏం అల్లుడు, మంచిగున్నావా? మంచిగున్నా మామ. బిడ్డేది? ఏడా కరణిస్తలేదు, కొడుకు తాలంటుంది. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, 100 లీటర్ డీజిల్ కొట్టియాలి. ఒకసారి సైన్ పెట్టు. నైనా మొబైల్ రీఛార్జ్ అయిపోయింది, 100 రూపాయలు డీజిల్ కొట్టారు. ఛార్జింగ్ పెట్టుకో. అన్నా మంచిగా ఉన్నావా? ఇంతకు నువ్వు మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఏమైతుందో సిగ్గుండాలే. రాను మళ్ళీ ఎందుకు నా గడప దొక్కినావు? అన్నీ అన్నోరి, ఒక్క నిమిషం గిట్లుంటా నేను. పోయిరా బిడ్డ. రారా మీరు అంటే నేను దావత్ అయిపోయినాక 2 రోజుల తర్వాత వస్తాను, వెళ్ళు. పోతా అన్నది మళ్ళీ ఎందుకు వచ్చిందో ఊపుకుంటా ఇందాక. నీకెంత హక్కు ఉందో నాకెంత ఎక్కువ ఉంది. అన్నయ్య ఎక్కువగా మాట్లాడుతున్నాను. నీకు ఇంకో అక్క ఉందా? అక్క కాదు, అక్కు. నేను నా కొడుకు కలిసి 2,50,000 ఇస్తాను. వచ్చిరు కదా తిననీకి పుకట్ల, వాళ్ళేమి ఇస్తారు అడుగు. 1,00,000 రూపాయలు ఇచ్చినాం, నేను మర్చిపోయినావా? నీ కొడుకు కింద బొర్ర పెట్టుకుంటే కుట్ల అయిపించిన గడ్డ అయితే వాడు వచ్చినప్పటి సంది మామ లేదు, ముచ్చుకోలేదు. నమస్తే మామ. అరే అవులే, నేను మామ, వాడు తాత. ఏం అల్లుడు, పెద్దోడు ఒక మాట అన్నాడు, నువ్వేమంటావు? అయ్యో అట్లేం లేదు, పైసల దగ్గర ఏమని చెప్పు. నన్ను అడిగినా 4,000 తక్కువ. ఆ సిగ్గు సరం తప్పినాడు. ఉన్నటికి మొన్న 4 ఎకరాలు రాసిచ్చిండు. అయ్యా బతుకున్నప్పుడు చూసుడు కాదు, అయ్యాకి ఏమైంది, కాళ్ళు వేసినా మెడలేసినా చూడాలి. నువ్వెవరిరా నాకు చెప్పనికే? నువ్వెవరివిరా నా పనికే? నాయనవాని గమ్మునుకుంటే దౌడలని వల్ల కొడతా నేను. చూపి
ఇగో ఇదంతా వద్దు, పడుకుందాం, లేట్ అయింది. మెల్లగా ఏమైంది? గురకలు పెడుతుడు. నేను కదా పెట్టింది. ఎలక ఓయమ్మా! ఎంత కుట్ర చేసిండమ్మా నాకు, ఎంత కుట్ర చేసి అమ్మా. ఏ ఎలక పొద్దున ఫంక్షన్ ఉన్నది ఎవరికో ఇది నాది కాదు. అప్పటికి చెప్పిండు ప్రాపర్టీలే కావాలి అని చెప్పి, నేను ఎందుకు ఇచ్చినావు? ఆ ఊరు చివరి నుంచి ఈ పొలిమేర వరకు మొత్తం లైటింగ్ వేయించిన. అది కింది కట్టు, జర్ర కింది కట్టు, గసండ కట్టు. ఏ యాది ఏమైందిరా? ఈ ప్రోగ్రామ్ కోసం పైసలు ఇచ్చినావు కదా 70,000 బీరువాలో పెట్టినా ఎవరో కొట్టేసిర్రు. ఏమైంది ఏమైంది అల్లుడు ఏమైంది? 70,000 బీరువాలో పెట్టిన ప్రోగ్రామ్ వి అవి ఎవరో కొట్టేసిర్రు. మన ఇంట్లో మనం తప్ప ఇంకా దొంగలు ఎవరు ఎవరు? ఎవరున్నా నాకు అర్థం కాదు. అంటే ఏది నేను తీయలే, నేను తీయలే. బావా నువ్వేమంటావు? నేను మాట్లాడతా కదా. కాదురా, వాడు నా అన్నగాడు, ఈడు నా అల్లుడు గాడు. నువ్వు కట్టుకున్న మగ నీకు ఇట్లా నమ్మకం నమ్మకం. ఎన్నిసార్లు తీసినవే? ఎన్నిసార్లు తీసేయండిరా? నేను తీయలేరా, నేను తీయలేరా, నేను తీయలే, నేను తీయలే. అంత గిఫ్ట్ ఇచ్చిన నీకు పెట్టుకో. గిఫ్ట్ లేదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడుతున్నాను. ఏమో అట్టే తీసింది ఎవరో కాదు. నేను తీయలేరా. పోలీసుల పోయిన బయటికి పోతుంది, మన ఫ్యామిలీ మొత్తం పర్వంతా పోతుంది. ఇజ్జత్ తీసుకోవద్దు, ఇచ్చేసి అయిపోతుంది కదా. నేను తీయలే అయ్యా, నేను తీయలేదే. చేతులు పట్టు, నువ్వు నేను ముట్టుకొని దాన్ని చేతులు పట్టు. అరే అరే ఇగోరా నీ పైసలు నువ్వు తీసుకో. Thank you రా. నైట్ వీడియో తాగిన మాత్రం నాకు ఇచ్చిండు, వీడికాడు ఉంటే పోతే అని 70,000 పెట్టుకొని నన్ను ఇజ్జత్ తీస్తారా మీరు? నేను ఒక్క నిమిషం గిట్ల ఉండ ఇడ, నా బట్టలు అన్నీ తీసిరేసిర్రు. ఒక్క నిమిషం గిట్ల ఉండ నేను నీ వల్ల. నా బంగారు విషయం కనిపించలేదు. నేనే తీసినాను ఇది గిట్లా, మీకు ఇట్లా కాదురా. అందగాడి ఎలుగుబట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకన్నా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం బాగాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గు శరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. ఫినిష్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవడరా నువ్వు? ఏమే వర్ష, ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. ఏందా సప్పుడేం లేదు, పిల్లలు మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసురా నిన్ను? బావా అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావని? ముసలి దానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా. ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం.
మామ ఆరెంజ్ దీంట్లో మా ఇదిగో ఏమి ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, ఇందు అని పిలుస్తా ఉంటారండి. ఇట్ట తయారయ్యేరే మీరంతా. అమ్మా వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావానే? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత వస్తుందంటావా? అగో యువతే యువతే యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను బ్రేక్. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. ఇద్దరు ఒరే అన్నయ్య, ఈ తమ్ముడిని నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.